అంటే పోలీస్ వ్యవస్థలో మీరు వాళ్ళకి అందలం ఎక్కిచ్చేసేసి వాళ్ళకి ఏదో కొత్త వెహికల్స్ కొనిపించి వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటే నేను అడుగుతున్నాను అదే ప్రశ్న మిమ్మల్ని. మీరు మళ్ళీ నన్ను ఎదురు అడుగుతున్నారు. వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి డ్రోన్లు ఇచ్చి హారతలు ఇచ్చి చేస్తే మిమ్మల్ని అందరినీ చెత్తకొట్టుడు కొట్టింది వాళ్లే కదా. మరి నేను అనేది ఇవ్వద్దనట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే అంత ఏకపక్షంగా వ్యవహరించిన వాళ్ళని, అసలు ఈ రూల్స్ పాటించిన వాళ్ళందరినీ కూడా మాటలే తప్ప యాక్షన్ లేదు అన్న వస్తున్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? చంద్రిక్ గారు, నేను చెప్పేది ఏంటంటే పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి జిల్లాకి ఒక సైకాలజిస్ట్ ని పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళ మాట్లాడే విధానం బాగోట్లేదండి. బేసిక్ గా కొంతమంది డిఎస్పీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రజలతో బాగానే మాట్లాడతారు, ఏదైనా బాధ్యతలు వెళ్తే మేము చర్యలు తీసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు కదా. కింద మొత్తం ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ స్థాయిలో జరిగిపోయింది ఎఫ్ఐఆర్ అన్ని కూడా. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి లేదు, 144 సెక్షన్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇళ్లలో ఎవరన్నా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతే రాలేనటువంటి పరిస్థితి. 144 సెక్షన్లు అండి. మనం ఎక్కడ పక్కన పాకిస్తాన్ లో ఉన్నామా అని చెప్పి ఒక్కోసారి అనిపించింది. నేను పదే ఇంత స్ట్రిక్ట్ క్వశ్చన్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మీరు ఏపీ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి, పెట్టుబడులని ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి, శాంతి భద్రత సెట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్సులు పెట్టుకుని, ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని 100 days ఇలా రూల్ పెట్టుకుని వెళ్తున్నారు. కానీ అసలు వైసీపీ ఏం చెప్పింది? మీరు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ దారుణం అయిపోయిందని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతిని కలవడానికి కూడా వెళ్ళిపోయారు. మీరేమో లెక్కలు తీస్తేనేమో వాళ్ళ బేబత్సం 150%, 86%. ఏంటిదంతా అసలు? కాదండి, మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కడం అంటే ఇదే. వైకాపా వాళ్ళు చేస్తున్న వికృత క్రీడ ఏంటంటే, ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ అబద్ధం నిజమని నమ్మియాలని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. నేను కూడా ఏమంటానంటే, నేను వాస్తవంగా చెబుతున్నానండి. అలా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధో లేకపోతే ఇంకో విధంగా కాదు. పోలీసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు బాబు గారు. వాస్తవంగా సగటు కార్యకర్త ఇలా కోరుకుంటున్నారు. వాస్తవంగా నిన్న సమీక్ష జరపాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పోలీస్ బాసులను పిలిచి, హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఏ విధంగా పోలీసులు మీ మీద వికృత క్రీడ ఆడారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎందుకు చేశారో పోలీసులు బాసు చెప్పియాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాలు దారుణాలు ఇవ్వండి. అరే బూట్ కాళ్ళతో ఎగురుతుంటారా? ఒక అక్క చిన్న పాపను వేసుకొని అమరావతి ఉద్యమంలో ఉంటే బూట్ కాల్తో తలబట్టుకొని మనం చూసాం ఆ ఫోటో. ఆమె బూట్ కాల్తో తన్నారండి. వాళ్ళ మీద చర్యలు వేయండి. చంద్రబాబు గారిని అక్రమంగా 52 రోజులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ మీద చర్యలు. అక్కడ పోలీసులు తీరు ఏ విధంగా ఉందండి? భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని చెప్పి సభలోకి వెళ్తుంటే భువనేశ్వర్ మేడం గారు అక్కడ వాళ్ళు పోలీసులు ఎవరిని జనాలు రానిలా 144 సెక్షన్ ఉందని చెప్పి ఇబ్బందులు గురి చేయలేదా? మా లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్ర చేస్తుంటే కింద ఉన్నటువంటి స్టూల్ కూడా లాగేశారు కదండి. ఆయన సభలు పెట్టుకోలేకపోతే ఎక్కడో ఒక డాబా మీదకి ఎక్కి మాట్లాడవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందండి? అంగళ్ళలో చూడొచ్చు, అదేవిధంగా ఏదైతే కుప్పంలో చూడొచ్చు. పోలీసుల వ్యవస్థ వాళ్ళ తీరు ఎలా ఉందండి? ఐపీఎస్ లో కూడా ఎస్ బాస్ అన్నారు. కోర్టు చాలా సందర్భాల్లో పోలీసులు పిలిచి ఏమయ్యా రూల్ ఆఫ్ లా ఉందా అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. డీజీపీ ఇద్దరు డీజీపీలను పిలిచి చెప్తున్నారు రేప్ చేసిన వాళ్ళకి ఆఖరి రోజు అవ్వాలి. ఇవన్నీ ఎలా సాధ్యం? లీగల్ ప్రాసెస్ ఉంటుంది కదా. అండ్ ఈ అన్ని అంశాలను ఎలా చేస్తారు, ఎలా కట్టడి చేస్తారు? ఇప్పుడు గంజాయి విషయంలో 100 days అని చెప్పి కట్టడి చేయడానికి పెట్టుకున్నారు. 70 days అయిపోయింది. ఎంత కట్టడి అయింది? నేను చెప్పేది విజయ్ చంద్రిక్ గారు, ఎవరైతే రూల్ ఆఫ్ లా అనేది పాటించకుండా పోలీసులు చేశారో కనీసం వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. ప్రజలకు నమ్మకం వచ్చింది. మీకు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకురావాలి. గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థ మీద ఒక గట్టి నగా పెట్టారు. అప్పుడు మోడల్ పోలీస్ స్టేషన్లని, మహిళా పోలీస్ స్టేషన్లని కొన్ని పెట్టారండి. ఆ పెట్టినప్పుడు కూడా ఏంటంటే, అక్కడికి మహిళలు కానీ ఎవరైనా వెళ్తే సత్వరమే ముందర రికార్డు తీసుకునే వాళ్ళు సీసీ కెమెరాలు ఉండే గతంలో పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడికి వచ్చినటువంటి బాధితులతో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది. ఈ రోజు ఎక్కడ కెమెరాలు లేవు. సీసీ కెమెరాల మన కలెక్టర్ల సదస్సు, పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో ఆయన లెక్కలు అడిగితే లెక్కలు చెప్పలేదు పోలీసులు. ఏనండి ఈ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయింది. డ్రోన్లు ఇస్తున్నాను, మీకు విడుదల చేస్తున్నాను, ఎందుకు మిమ్మల్ని అందరినీ కొట్టినందుకు, తన్నినందుక ఇప్పుడు ఇవన్నీ బోనస్లు, గిఫ్ట్లు? విజయ్ చంద్రిక్ గారు, ఇక్కడ మా బాధ ఏంటంటే, సగటు కార్యకర్తని విలువ లేకుండా కాలర్ పట్టుకొని కాళ్లతో తన్నినటువంటి పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. వాస్తవంగా ఏం చేస్తారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎలాంటి ప్రణాళిక పెడతారు? అంటే ఇక్కడ ప్రణాళికలు ఏం లేదండి. నేను చెప్పాను కదా, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ గాడిలో పెడితే మాత్రమే. ఇక్కడ నేను 2 అంశాలు ఉదహరిస్తానండి. అచ్చెన్నాయుడు గారికి సర్జరీ అయి ఉందండి. ఒక రోజు ఇంటికి వచ్చారు పోలీసులు. దాదాపు 250 మంది పోలీసులు వెళ్ళిపోయి ఆయన్ని ఒక ఉగ్రవాది లాగా బట్టలు మార్చుకోనియకుండా ఆ ప్యాడ్ లో రక్తం వస్తుందండి. పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం.
ఆ విధంగా రక్తం వస్తుంటే అతను కూర్చోబెట్టి తిప్పి తిప్పి 400 కిలోమీటర్లు తిప్పి ఆయన ఏదో దేశద్రోహం కేసు పెట్టినట్టు, ఆయన ఏదో నక్సలైట్ లాగా ఆయన అర్థంగా తీసుకెళ్ళడం ఎంత బాధేసిందండి మాకు. కాదండి. తర్వాత సంఘం డైరీ విషయం ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ఆయన మీద పోలీసులే అక్రమమైన కేసు పెట్టేసేసి ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొస్తూ అసలు ఆయన బట్టలు మార్చుకొని ఇలా ఆయన మీద అక్రమ కేసు పెట్టేసి దాదాపు ఆయన కూడా జైల్లో పెట్టారు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఒకటేందండి, మా దాదాపు 250 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, దాదాపు మా కార్యకర్తలను అయితే ఏ విధంగా హింసలకు గురి చేశారండి. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ బాస్ అనేవాళ్ళండి, వెళ్ళి వైకాపా పార్టీ యొక్క రూల్స్ మొత్తం మా మీద అమలు చేశారండి. మీ సోషల్ మీడియాలో చూడండి, మా మహిళా మరి ఇప్పటికీ కూడా మీరే గవర్నమెంట్ అయినా వాళ్ళ మాటే సాగుతుందని వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. పోస్టింగ్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారని, లేదా ఇంకా హోల్డ్ చేసిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు, ఇలా అన్నప్పుడు ఎట్లా అంటే, నేననేది ఇలాంటి వార్తలు విమర్శలు